ఈ వీడియో నీ గురించే. నువ్వు అడిగావు కదా నువ్వు, అక్క నా లైఫ్లో కష్టాలే పోవటం లేదు, ఎప్పుడు చూసినా కష్టాలు వస్తున్నాయి కానీ పోవటం లేదు, నాకు ఎందుకన్నా బతకలు అనిపించట్లేదు అని అన్నావు కదా. నేను ఇది సమాధానం చెప్పేదాన్నే, కానీ నీలాగా నాలాగా కష్టాల్లోంచి ఈదుకుని పైకి ఎక్కనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించే ఈ చిన్న వీడియో, ఓకేనా. నేను కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద నిలబడ్డప్పుడు నాకు అంత సీకటిగానే అనిపించింది, బతకాలనిపించలేదు నాకు. నేనేం తప్పు చేశానో తెలియదు, ఓకేనా. అప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఈ బతికి ఎందుకు నాకు అని. కానీ తర్వాత నా దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏం తెలుసా నీకు? నువ్వు ప్రయత్నించు, 1 కాదు 2 కాదు 3 కాదు 10 సార్లు ప్రయత్నించు, నీ వెనక నేనున్నా. మనం ప్రయత్నిస్తే జరగనిది ఏది లేదు సృష్టిలో. భయపడిపోయి వెనకంగా చూసావా, అప్పుడు నువ్వు నిజంగా ఓడిపోయినట్లు లెక్క. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా. నువ్వు నిన్న మాటకి నాకు చాలా బాధేసింది. బాధలు కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. దానికి పరిష్కారం చావు కాదు. నువ్వు చచ్చిపోతే సమస్యలన్నీ పోవు, పైగా నీ తల్లి తండ్రుల మీద పడుతూ ఉంటాయి. నాకు నీ అంత చదువు లేదు, జ్ఞానం లేదు, కానీ నా అనుభవంతో నేను చెప్తున్నా, ప్రతి మనిషిలో అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా భయపడిపోయి వెనకంగా వెయ్యలేదు. కాబట్టి ఆ మనిషి ఈరోజు కూడా నెంబర్ 1గా ఉన్నాడు. నువ్వు కూడా ప్రయత్నించు, జరగనది ఏది లేదు సృష్టిలో. అప్పుడు చెప్తావు, అక్క నువ్వు చెప్పింది కరాష్టం అని. నాకు తెలుసు నువ్వు వీడియో చూస్తావని. ఇది నీ గురించే పెడుతున్నా. ప్రయత్నిస్తూనే ఉండు. దేవుడిని ఎప్పుడు నీ పచ్చనే ఉన్నాడు, నీ పక్కనే ఉంటాడు, ఓకేనా. భయపడద్దు, వెనకంగా ఎత్తు.